ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఇప్పుడు జనగాం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కిరణ్ కుమార్ రెడ్డి అయినా కాంగ్రెస్ ప్రభుత్వమా లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి? బేసిక్గా ఏంటంటే మనకు అక్కడ ఎమ్మెల్యే లేడు కాబట్టి పార్లమెంట్ సభ్యునిగా నాకు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారికి సాయం చేయడానికి అక్కడ ఏమన్నా ఉన్నా కానీ మంచి చెడు వెనుక బ్యాకప్ ఉండడానికి పంపించారు నన్ను. కానీ అక్కడ పోయిన తర్వాత కొంచెం ఏంటంటే అక్కడున్న నాయకులు చెప్పేది ఒకటి చేసేది ఒకటి కనపడ్డది నాకు. అంటే వాళ్ళు మనస్ఫూర్తిగా మన ముందు మాట్లాడేది గ్రౌండ్లోకి పోయినాక కొద్దిగా తేడా కనపడ్డది నాకు. పల్లా రాజేశ్వరరెడ్డి అంత సక్సెస్ఫుల్గా రాజకీయాలు ఎట్లా చేయగలుగుతుందంటే పల్లా రాజేశ్వరరెడ్డి ఇక్కడున్న యాంటీ ఇన్కంబెన్సీని ఇక్కడున్నటువంటి కొద్దిగా అసంతృప్తిని కన్వర్ట్ చేసుకుంటాడు. ఏమని ఏదైనా ఇన్పుట్ ఇవ్వమనో లేకపోతే ఎక్కడైనా డ్యామేజ్ చేయాల్సి వస్తే డ్యామేజ్ చేసే విధంగా కొంతమందిని తయారు చేసిండు 100%. నన్ను పల్లా రాజేశ్వరరెడ్డి అడిగిండు, ఎందుకు ఇంత జిద్దుకు తీసుకున్నావు నా మీద? నేను చెప్పిన, అన్న నీ స్థాయి రాజకీయ నాయకుని కాదు నాన్న, నీకున్న టాలెంట్ నా దగ్గర లేదు. నువ్వు వేసే సామ వేద దండోపాయాలు నేను చేయలేను పాలిటిక్స్లో. నేను ఏదో సహాయం చేయడానికి వచ్చిన ఆఖరికి ఆ దేవుడు కూడా సహాయం చేసిండు నాకు. కాకపోతే తొండి గేమ్ అంతా ఆడిండ్రనేది కదా మీరు. నేను ఒకటి చెప్తానండి, నేను తొండి ఆడలే. మాకు 13 వచ్చినాయి, పల్లా రాజేశ్వరరెడ్డి గారికి 13 వచ్చినాయి, 4 ఇండిపెండెంట్లు. నేను తొండే చేసేది ఉంటే, మీరు పల్లా రాజేశ్వరరెడ్డి గారిని ఇంటర్వ్యూ అయిన తర్వాత తొండే చేసేది ఉంటే ఈ 2 నాకు 2 ఆయనకు వచ్చిందిగా 3 అభ్యర్థి ఎవరు నిన్న వైస్ చైర్మన్ అయ్యిండు పర్వతాల్. ఈ పర్వతాల్ అనే వ్యక్తిని మా వార్డ్ అధ్యక్షుడు అంటే కాంగ్రెస్ పార్టీ వార్డ్ ప్రెసిడెంట్ మేము బీఫామ్ ఇవ్వలేదని ఇండిపెండెంట్ వేసి గెలిచిన నిమ్మటే వెహికల్స్లో తీసుకొస్తారు ఎక్కడి నుంచి, జనగాం నుంచి హైదరాబాద్కి. భువనగిరి దగ్గర ఒక ఫోర్ట్ గ్రాండ్ హోటల్లో ఛాయ్ తాగుతున్నంటే నేను ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి లోపల కూర్చోబెట్టుకున్నాను. బయట పోలీసులు అందరు ఉన్నారు, ఎవరిని లోపల పంపేయండి, మనతో మాట్లాడాలని. 1 అవర్ 1.5 అవర్ మాట్లాడిన పల్లా రాజేశ్వర అందరు వచ్చారు, ఎవరిని లోపల రానివద్దు. నేను పల్లా నాకు ఫోన్ చేస్తుండు రాజేశ్వరరెడ్డి, ఎత్తలే ఫోన్. ఏమంటుండు పోలీసు వాళ్ళను, లేలే దౌర్జన్యం, చామల కిరణ్ కుమార్ రెడ్డి అభ్యర్థిని లోపల కూర్చోబెట్టుకుండు, దాడులు చేస్తున్నారు. దాడులు కాదు, మీరు పల్లా రాజేశ్వరరెడ్డి గారిని అడగండి, ఆ పర్వతాలని కూడా అడగండి. ఇప్పుడు నేనేమన్నారే పర్వతాలను కాంగ్రెస్ కదరా, తప్పైందిరా, నాకు తెలియలేదు, నువ్వు నిజంగా ఇంత స్ట్రాంగ్ లీడర్ అని తెలితే నీకే టికెట్ ఇద్దాం, నాకు అవగాహన లేక నా బుద్ధి తక్కువ పని అయిందిరా అని బట్లాడుకుంటున్నా. నువ్వు ఏం కావాలో చెప్పురా నాయన, నేను నీకు హెల్ప్ చేస్తా, నీకు భవిష్యత్తు ఉంది, నువ్వు కాంగ్రెస్ బ్లడ్, మా తప్పిదాన్ని క్షమించి నువ్వు వస్తే నిన్ను గుర్తుపట్టినా నిన్ను ఫ్యూచర్లో నేను ఒక పార్లమెంట్ సభ్యుని నేను గుండెలకు అద్దుకొని నిన్ను కాపాడుకుంటారా అని బతలాడుకుంటున్నాను. వాడు 1 నిమిషం హట్ అవుతుండు, వాని పక్కన కొంతమంది ప్రొవోక్ చేస్తున్నారు. బయట పల్లా రాజేశ్వరరెడ్డి వాళ్ళకి ఫోన్ చేసి ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తుండు. పైన నేను వీళ్ళని బయటికి పంపండి, లేదు మేము అంతా కష్టపడి పని చేసినాం, మేము పక్కన ఉండాల్సిందే అంటారు వాళ్ళు 10 మంది. అరే నాయన మీరు వీళ్ళు మెంటల్గా దుబ్బుతుర్రు నాయన, బయటికి పోరని చెప్పిన. లేదా అన్న వాళ్ళు పోతే నేను కూడా వెళ్ళిపోతా అంటారు, నేను నీతో మాట్లాడితే నా పక్కన వాళ్ళు ఉండాలి. వాడేం చేస్తుంది, ఫోన్ పట్టుకొని అన్న మాట్లాడు 1 నిమిషం అంటాను. పల్లా బయట ఉండికెళ్ళి ఫోన్ కొడుతుంది. లాస్ట్కి నేనేమన్నా ఒక 1/2 అవర్ 1 అవర్ పోలీసు వాళ్ళు అందరూ వచ్చారు, సార్ ఏందో చెప్పండి సార్, బయట చాలా పెద్ద గొడవ చేయకండి, అరే నువ్వు ఆలోచించుకొని చెప్పరా వెళ్ళిపో అని చెప్పిన. పోయిండు డైరెక్ట్ పల్లా బయటకు పోగానే కార్లు ఎక్కించుకుంటూ తీసుకుపోయిండు. పల్లా నాకు ఫోన్ చేసి థ్యాంక్ యూ అన్న అన్నాడు. దేనికన్నా, నువ్వు నిజంగా జెన్యూన్ అన్న అన్నాడు. నేను వాడిని దౌర్జన్యంగా గుంజుకోవాలంటే అధికారంలో ఉన్నా అని వాడిని వెనకకెళ్ళి గుంజుకొని పోదు, నువ్వు తీసుకొని దాచిపెడదు, నువ్వు గుండా రాజకీయాలు చేయాలంటే. నేను రిక్వెస్ట్ చేసుకున్నా, నేను సైకలాజికల్గా ప్రెషర్ పెట్టాలను నీ లెక్క ఆఫర్లు ఇవ్వాలనుకోలే. నేను ఒరిజినల్గా తప్పిదం జరిగింది, నువ్వు వస్తే మనం మాట్లాడుకుందాం. వాడు హట్ అయ్యి ఉన్నాడు, అంటే నన్ను మీరు గుర్తుపట్టలేదు, నా ముందు గుర్తుపట్టకుండా వణుకో ఇచ్చిర్రు, నేను చెప్పినా మీరు వినలేదన్నా, నువ్వు లాస్ట్ మినిట్లో వచ్చినావు, ఆ రోజు టికెట్ ఆపినావు, తెల్లారు కూడా నువ్వు వినలేదు, నేను రాత్రి 12 దాకా బతలాడినా నాకు టికెట్ ఇవ్వన్నా, నువ్వు ఇవ్వకపోయినావు, ఎందుకు ఇవ్వలేదు చెప్పు. అరే నాకు తెలియదురా నాయన, నువ్వు ఫస్ట్ టైం నేను ఆ స్థాయి ఎన్నికలు చూసినా, నాకు నువ్వు నిజంగా అంతకుముందు క్లోజ్ ఉండి నీ వార్డులో నీ స్థాయి ఏందో తెలిస్తే నేనెందుకు ఇయ్యరా నాయన, నాకు కావాల్సిందే గెలుపు గుర్రాలు. సో దానివల్ల ఈ యొక్క పర్సెప్షన్ బిల్డప్ చేశారు, ఏది నేను దౌర్జన్యం చేయలే. కాకుండా బస్సులో నుంచి మీరు దాడులు చేసిండ్రు, వెహికల్లో పోయి ఫాలో అప్ చేసి వాళ్ళని. అయితే ఏనండి ఏమైందంటే ఇంకోటి చెప్తా, ఒక కేసు ఫైల్ అయింది. ఏ రోజు ఫస్ట్ మీటింగ్ మున్సిపల్ రిటర్నింగ్ ఆఫీసర్ పెట్టిన మీటింగ్ రోజు 28th అభ్యర్థి ఒక ముస్లిం బేగం
ఇఫ్రాత్ బేగం అమ్మాయి మంచి చదువుకున్న అమ్మాయి, నాకు ఎవరో తెలియదు, మళ్ళీ అక్కడ కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు నాకు తెలియదు కదా, ఎవరో వచ్చి ఆమె కాంగ్రెస్ కోటేయాలనుకుంటుంది, కాకపోతే అక్కడ వాళ్ళు బలవంతంగా క్యాంప్లో ఉంచుకుర్రు అని చెప్పి వాళ్ళ ఇంట్లో కంప్లైంట్ పెట్టారు పోలీస్ స్టేషన్లో. నేనేం ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన పోలీసులకు, ఆ అమ్మాయిని ఒకసారి బస్సు ఆపి కనుక్కోండి, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, ఆ ఎఫ్ఐఆర్ ఏంది, ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. నేను హైదరాబాద్ నుంచి పోయేటప్పుడు ఒక బస్సు పోతుంది, కొన్ని వెహికల్స్ పోతున్నాయి, జన్గాం బస్ అనుకొని బండి ఆపి కనుక్కోనికి ప్రయత్నం చేసిన, అది తొర్రూరు బస్ అట. అది ఇంకో క్యాంప్ రాజకీయం. నాకు తెలియక వాళ్ళు యాక్చువల్గా మా వాళ్ళని బండి ఆపి, అరే బస్సు ఆపి అడగండి రా ఏడికి పోతుందంటే, నీకెందుకు రానంట వాడు, ఎవడు అటు మా వాళ్ళు మర్యాద అడిగినట్ట, ఏడికి సార్ పోతే నువ్వెవడు రా అని అంటే, రారా భయ అనుకుంటారు చెప్పకపోతే. తీరా అందులోకెళ్ళి దయాకర్ రావు గారు ఇట్ట ఊపుతుంటే చెయ్యి పోండి సార్ అని చెప్పిన, మాకేం వద్దు మీరు చక్కగా ఓరి తొర్రూరుకని. అక్కడ కూడా ఏం చేయలేదు, నేను ఓన్లీ ఆ కేసు ఫైల్ అయింది, ఆ అమ్మాయి నిజమే కాదు కనుక్కున్న తర్వాత పోలీసు వాళ్ళు ఆపిర్రు పల్లగారిని ఎక్కడ ఎంట్రన్స్లో. ఆ అమ్మాయి వచ్చి ఓపెన్గా చెప్పింది, ఐఎమ్ నాట్ కిడ్నాప్డ్. ఎస్, ఎన్నికకు వచ్చినాం. కానీ ఆ రోజు ఏం జరిగిందంటే పల్లాగారే మా దాంట్లో ఇద్దరిని కవర్ చేసిండు. ఆ రోజు ఎన్నిక జరుగుంటే మేము పల్లా మేనేజ్మెంట్కి దెబ్బతినేటోళ్ళం. ఇప్పుడు తెలిసింది, మా 16 మంది అభ్యర్థులను లోపల పంపించేటప్పుడు ఒక ఆమె మీద మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్కి నేను పోయినా. ఆమె ఏమంటుంది ప్రతిసారి అంటే, సార్ మా ఆయనతో ఒకసారి మాట్లాడండి సార్ మీరు అంటుంది. నేను సీరియస్ తీసుకోలే, నాకు ఈ వాళ్ళ బస్ క్లియర్ అయ్యి వాళ్ళ 16 లోపలికి పోయి మా 16 లోపలికి పోయి ఆమె మీద డౌట్ వచ్చి పిలిచినామని. ఏం మాట్లాడాలి మీ ఆయనతో, మా ఆయనతో మాట్లాడి వాళ్ళ ఆయనకు ఏదో డిమాండ్స్ ఉన్నట్టున్నాయి, అవతల సైడ్ నుంచి ప్రొవోక్ చేసారు. అది రియలైజ్ అయినా నేను. ఆ రోజు ఎన్నిక జరిగితే డెమోక్రసీ, ఆమె మా కాంగ్రెస్ అభ్యర్థి, ఆ రోజు ఎన్నిక జరుగుంటే ప్రజాస్వామ్యం కూని ఏదన్న ఉద్దేశంతో ఆ రోజు నేను 80% ఎఫ్ఐఆర్ అయింది వాస్తవమా, ఎఫ్ఐఆర్ పెట్టినోడు ఎవడు తెలుసుకోవాలని చెప్పి ఒక్క 24 hours టైం అడిగిన ఎలక్షన్ కమిషన్, అదే రిటర్నింగ్ ఆఫీసర్. ఈయన అన్నాడు కాబట్టి ధర్నా చేయాల్సి వచ్చింది, ఎందుకంటే 80% నేను జిద్దుకు తీసుకున్నా. ఇప్పుడు కనుక ఆ రోజు ఓటింగ్ అయ్యి ఉంటే వీ వుడ్ హ్యావ్ లాస్ట్, జనగాం పోయేది మీ చేతుల్లోంచి. బట్ ఐ డోంట్ వాంట్ ఎట్ ఎనీ కాస్ట్. అందుకే నేను సార్ 24 hours ఇస్తే నష్టం ఏంది, మేము 16 మంది నేల మీద కూర్చున్నాం కదా, 16 మంది అక్కడ కూర్చురు, 16 మంది నేల మీద కూర్చున్నాం, మా 16 మందిని దృష్టిలో పెట్టుకోండి, 50% కింద ఉన్నాం. ఈ 50% ఏం అడుగుతున్నాం మేము, ఎన్నికను 24 hours ఆపండి. 24 hours ఏం జరుగుద్ది, ఏం జరగదుగా, ఏమైనా జరగవచ్చు కదా, ఎవరైనా ఏం జరిగింది, మా అభ్యర్థులను మేము బతలాడుకొని మా దాంట్లో మేము ఓటేయించుకున్నాము, ఏం జరిగింది, వాళ్ళ అభ్యర్థులను ఎవరిని ముట్టుకోలేము. కాకుండా ఇప్పుడు బీఆర్ఎస్ చెప్తుంది కూడా అదే కదా, ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు, ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఒక పార్లమెంట్ సభ్యుడే నేల మీద కూర్చున్నప్పుడు నేనేమంటున్నా, నా 16 ఆ రోజే టాస్ అయ్యేది కదా, టాస్కే కదా నేను పోయింది, అంటే లక్కీ డిప్కే కదా పోయింది. అవును, ఆ లక్కీ డిప్ లో కూడా ఈ మధ్యన వీడియోలు బాగా కనిపిస్తున్నాయి, కాంగ్రెస్ వాళ్ళకి లావుగా చిట్టి పెట్టిండ్రు, బీఆర్ఎస్ వాళ్ళకి సన్న చిట్టీలు పెట్టిండ్రు కాదా. నేను పల్లరాజేశ్వరి ఎంత ముదురో తెలుసు కదా మీకు, ఇద్దరం కలిసి మీరు ఒకసారి వీడియో ఇద్దరం కలిసి నిలబడ్డాం, ఒక్కొక్క స్లిప్ చూపించిన ఫోల్డ్ చేసిరు, ఒక్కొక్క స్లిప్ చూపించి ఫోల్డ్ చేసి బాక్స్లో వేసారు. ఇద్దరం కలిసి యాక్సెప్ట్ చేసినాకనే చిన్నగా ఉంది ఇది పెద్దది తీసుకురమ్మంటే పెద్దది కూడా తెప్పించినాం ఆయన అడిగితే, ఎందుకంటే అవి సరిగ్గా మిక్స్ కావాలి, ఎందుకంటే ఇంత ఉన్నాయి, చిన్న బాక్స్ కంటైనర్ చిన్నగా ఉంది, పెట్టినప్పుడు అవి వెనక ముందు తిరగవు, డోల్ మిక్స్ కావు ప్రాపర్. కానీ బకెట్ తెప్పించినాం, బకెట్ బోర్ లేచి మళ్ళీ అన్లేసి దాని మీద ఒక అట్ట పెట్టి అటు ఇటు తిప్పి తీసిండు, పైన భగవంతుడు మా సైడ్ ఉండు.